ఈ ఒక్క వీడియోలో మీకు 2 మూవీ రివ్యూస్ చెప్తాను. రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ మూవీ. సో రాజాసాబ్ నేను ఆల్రెడీ ఫస్ట్ డే చూసి ఆయన రివ్యూ ఎందుకు పెట్టలేదంటే ప్రభాస్ గారు ఏదైతే ఓల్డ్ గెటప్ వచ్చాక ఆ లుక్తో రిలీజ్ అయ్యాకే చెప్దామని వెయిట్ చేసి ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ మనశంకర వరప్రసాద్ గురించి మాట్లాడుకుని తర్వాత రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాం. ఒక 3 minutesలో వీడియో కంప్లీట్ చేసేద్దాం. మీకు వీడియో ఎక్కడ నచ్చిన వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని నాకు సపోర్ట్ చేయండి. మనశంకర వరప్రసాద్ అయితే కంప్లీట్ ఫ్యామిలీ మూవీ గైస్, కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. అలా అని చెప్పి మనలాంటి యూత్ కానీ వెళ్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సులు కూడా లేవు. ఎందుకంటే మూవీ అంత బాగా తీశారు. బాస్ స్వాగ్ అయితే అదిరిపోయింది. అలాగే సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అయితే ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అనిల్ రావుపూడి డైరెక్షన్ గైస్. అనిల్ రావుపూడి డైరెక్షన్ ఎలా ఉందంటే బాస్ యాక్టింగ్నే డామినేట్ చేసేలా ఉంది. అంత బాగా చేశాడు డైరెక్షన్. అసలు పర్ఫెక్ట్ ప్లానింగ్, కామెడీ కానీ అన్నీ బాగా సెట్ చేసుకున్నాడు. స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్ స్టోరీ లైన్ గైస్. అది కూడా మీకు చెప్తే మీకు స్పాయిలర్ అయిపోద్ది. ఈ మూవీలో నయనతార గారు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది హీరోయిన్ క్యారెక్టర్కి. అలాగే విలన్ కూడా లాస్ట్లో వస్తాడు. ఇవన్నీ కూడా కామనే. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు గైస్ ఈ మూవీ. మీ పేరెంట్స్తో వెళ్ళండి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు, ఏం ఉండదు. నైస్ కామెడీ, అలా వెళ్ళిపోద్ది మూవీ. అలాగే కొంచెం బోర్ కూడా ఏం కొట్టదు గైస్. బాగుంటుంది మూవీ. నాకు 70% ఆఫ్ ద మూవీ నేను కూడా నవ్వుకున్నా. అలా మన ఫేస్ మీద స్మైల్ ఉంటుంది. ఇక ఈ మూవీలో సీరియల్ రెఫరెన్స్ కూడా ఉంది. అందరూ ఈ మూవీ సీరియల్ అన్నారు కదా, సీరియల్ రెఫరెన్స్ కూడా ఉంది ఈ మూవీలో. సో దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. రాజాసాబ్ మూవీ విషయానికి వచ్చేస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డార్లింగ్ ఎలా యాక్సెప్ట్ చేశాడు అబ్బాయి స్టోరీని అనుకున్నాను నేను ఫస్ట్ డే చూసినప్పుడు. బట్ రెండోసారి ఆ ఓల్డ్ గెటప్ ఇవన్నీ పడడం, కొంచెం మూవీని మళ్ళీ చూసినప్పుడు నాకు బాగుంది మూవీ అనిపించింది. తోపు బ్లాక్ బాస్టర్ అన్న కానీ బాగుంది మూవీ. కానీ ఎక్కువ బాగా నెగిటివ్ చేశారు గైస్. ఎందుకంటే ఎందుకో మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వల్ల, డార్లింగ్ మీద ఉన్న ఎక్కువ ఇష్టం వల్ల ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకెళ్ళి డిసప్పాయింట్ అయ్యారు. సో మీరు ఇంకా రాజాసాబ్ మూవీ కానీ చూడకుంటే ఈ పండగకి రాజాసాబ్ కూడా చూడండి. అలాగే ఫ్యామిలీస్తో హ్యాపీగా మనశంకర వరప్రసాద్ మూవీ కూడా చూడండి. 2 మూవీస్ బాగున్నాయి గైస్. రాజాసాబ్ మంచి మూవీ, మనశంకర వరప్రసాద్ పక్కా ఫ్యామిలీ మూవీ. పక్కా ఫ్యామిలీ అంటే మనలాంటి వాళ్ళు కూడా నచ్చుతుంది. ఆల్రెడీ మనం ఇంకా గట్టిగా మాట్లాడాలనుకుంటే చిరంజీవి గారిని ఎలా చూపించాలో అలా చూపించాడు గైస్. వింటేజ్ చిరుగు అనేది చూపించారు. ఎప్పుడైతే ఆయన కంబ్యాక్ చేశారు మూవీస్కి తర్వాత నుంచి ఇంత బాగా నాకు తెలిసి ఎవరు చూపించలేదు. పర్ఫెక్ట్ స్వాగ్ కానివ్వండి, ఆయన బాగా వాడుకున్నారు గైస్. పర్ఫెక్ట్ అంతే. అనిల్ రావుపూడికి అయితే సెల్యూట్ చేయాలి. డామినేట్ చేసి పడేసాడు అంతే. సో ఇవి గైస్ నా రివ్యూస్. హ్యాపీగా నేను అన్ని మూవీస్ కూడా ఏం చెప్తాను, పాజిటివ్సే చెప్తాను. ఈ మూవీస్ కూడా పాజిటివ్సే ఉన్నాయి. బట్ రాజాసాబ్ అక్కడక్కడ ల్యాక్ ఫీల్ అయింది. బట్ ఓవరాల్గా మూవీ బాగుంది. ఇక మనశంకర వరప్రసాద్ మూవీ అయితే కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. 2 మూవీస్ హ్యాపీగా చూడొచ్చు. ఇక మిగతా మూవీస్ కూడా చూసి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు ఏం చేయాలి తెలుసుగా, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది గైస్. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో మా ఊరికి వచ్చాను కాబట్టి బయట ఎక్కడ వీడియోలు చేయకుండా అట్లా పొలాల మధ్యలోకి వచ్చి వీడియో చేస్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమైపోయింది ఈ పాటికే. అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. సో సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేయండి. అలాగే మంచి సినిమాలను కూడా ఎంకరేజ్ చేయండి. కాకపోతే సినిమా టికెట్ రేట్లు మటుకు కొంచెం ఎక్కువ పెడుతున్నారు. అది నాకు కొంచెం ఓవర్ అనిపించింది. ఆ పాయింట్లో అయితే నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నా. బట్ అనవసరం లేదు. ఇప్పుడు ఒక టికెట్కి అయితే మనం హ్యాపీగా వెళ్తాం. 4-5 టికెట్లు పెట్టి ఫ్యామిలీస్ వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా బర్డనే కదా. అందులో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో అదొక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యే విషయం ఈ సంక్రాంతికి. సినిమాల పరంగా 2 సినిమాలు బాగున్నాయి. మిగతా సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం. అది ఈ వీడియోకి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఉంటాను. బాయ్. థ్యాంక్స్.